Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. Yeah, this is Rajendra Bonla. మిత్రులారా మీరు ఎప్పటి నుండి అడుగుతున్నారు సార్ మాకు ఇంగ్లీష్ గ్రామర్ కావాలని. మీరు అడిగిన దాన్ని బట్టే నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటికీ దాదాపుగా బేసిక్స్ గ్రామర్ చెప్తున్నాను నేను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం మీకు బేసిక్స్ పైన అవగాహన వస్తే నెక్స్ట్ మనం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళిపోదాం. అయితే దాదాపుగా నేను చెప్పే ప్రతి గ్రామర్ క్లాస్లోనూ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నల్ని ఎలా వచ్చాయి, వాటిని ఎలా మనం ఆన్సర్ చేయాలని దాదాపు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి నేను చెప్పేటి బేసిక్స్ కాబట్టి ఇవి మాకు వచ్చు, ఇది మాకు ఏం అవసరం అని మనము ముందుకు వెళ్ళిపోతే దానివల్ల నష్టపోయేది మీరే అనమాట. ఓకేనా? మీకు 1000 తెలిసినా ఒక్కటి తెలియదు నేను చెప్తానేమో, ఆ ప్రయత్నం కొరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఓకేనా? రైట్. ఇప్పటికే మరి దాదాపుగా ఒక 7-8 వీడియోలు అప్లోడ్ అయినాయి కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ముందు అక్కడ నుండి చూడండి, తర్వాత ఇది చూడండి. డైరెక్ట్గా చూస్తే అర్థం కాదనమాట. ఓకే, రైట్. నౌ కమ్ టు ద పాయింట్ హియర్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హ్యావ్ ఫార్మ్స్. Then what are the have forms? Already we discussed in the previous video is that verb divided into, verb has been divided into 2 types. What is that? Point 1 is that helping verbs and main verbs. Helping verbs again divided into 4 types. What are those? Be forms, do forms, have forms and models. Okay. Then in the previous video I discussed that what are the be forms. Now here is that have forms. Okay. So have form మనం డిస్కస్ చేస్తున్నాం. We have 3 have forms. హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. ఇవి చూస్తే చాలా సింపులే, కానీ వీటిపైన దాదాపుగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన 3 ప్రశ్నల నుండి ఖచ్చితంగా వస్తాయండి. అయితే ఏమి ఇస్తాడు సార్ అంటే, ఏమి ఇస్తాడో ఇప్పుడు నేను చెప్తాను కదా చూడండి. ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2012లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నా దగ్గర ఐడియా ఉన్నది. 2016లో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా వీటికి వచ్చినటువంటి క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. నౌ సీ దట్ ఫస్ట్ హ్యావ్, హ్యాజ్, then have and has, these are present have forms because always they indicate the present action. Next had tells about the past action. ఓకే నా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి పైన ఎప్పుడే తర్వాత దీని తర్వాత ఎప్పుడే కానీ V3 వెర్బే వాడబడుతుంది. ఇది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు అని అంటే TO2 యాడ్ చేసి V1 యాడ్ చేయబడుతుంది. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. గ్రామర్లో మిస్టేక్ ఇక్కడ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇన్ఫినిటివ్ వెర్బ్ అయినా ఇవ్వచ్చు, లేదా V3 అయినా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా V2 అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వెంట్ అనో, లేకపోతే ఐ హ్యావ్ శాంగ్ ఏ సాంగ్ అనో, ఇలా ఇంగ్లీష్లో ఎన్నడూ రాదు. అలా ఇస్తే దాన్ని మనం కరెక్షన్ చేసి తీసేసి ఒరిజినల్గా రాయాలి. రైట్. అసలు ఈ హ్యావ్ ఫామ్ అనేది ఏం చెప్తుంది సార్? హ్యావ్ ఫామ్ ఇండికేట్స్ ఏ రిలేషన్. ఓకేనా? రిలేషన్ చెప్తుంది. దేనికంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి, సబ్జెక్ట్ యొక్క ఓన్ ఏంటో చెప్తుంది. ఇట్ ఇండికేట్స్ ద ఓనర్షిప్ ఆర్ ఇంకో రకం చేస్తే పొసెసివ్నెస్ చెప్తుంది. సార్ ఇదంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాశాను షీ హ్యాజ్ ఏ కార్ అని అన్నాను. ఈ కార్ ఎవరిది? షీది, ఆమెది. ఈమెది అని మనం ఎలా చెప్తున్నామంటే ఈ వెర్బ్ ఏం చేసింది, ఆ కార్ అనేటువంటి వస్తువుకి షీ అనేటువంటి ఆమెకి ఒక కనెక్షన్ తీసుకొచ్చేసేస్తుంది. అలా తీసుకొచ్చి చెప్తుంది. హ్యాజ్ అనే ఒక పని అంటే ఒక మనిషికి ఒక వస్తువుకి ఉన్నటువంటి సంబంధాన్ని బలం చేసేసి ఈ వ్యక్తికి దానికున్న ఓనర్షిప్ని తెలియజేస్తుంది. అలా మనం హ్యావ్ ఫార్మ్స్ వాడతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ హ్యావ్ ఫార్మ్స్ని మనం వివిధ సబ్జెక్టులలో ఎలా వాడాలి, ఎలా అంటే వెన్ యూ సీ, ఇప్పుడు దీన్ని చెప్పబోయే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఏమిస్తానంటే ఒకటి జీరో, దే డోంట్ నో. ఓకేనా? దే డోంట్ నో మై హౌస్. ఓకే, బట్ అండ్ షీ డోంట్ నో మై కాలేజ్ అనుకుందాం. ఇట్లా ఒక సెంటెన్స్ ఒక మనకు వచ్చేసింది. దే డోంట్ నో మై హౌస్ అండ్ షీ డోంట్ నో మై కాలేజ్ అని అయితే సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఏది తప్పు ఉందని అన్నాడు. ఇక్కడ షీ తర్వాత డోంట్ అని ఇంగ్లీష్లో ఎప్పుడు రాదు. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. మరి సార్ ఇది డోంట్ డూ అనేది మనకు డూ ఫార్మ్స్ కదా? ఎస్, డూ ఫార్మ్సే. ఇది నేర్చుకోవాలంటే ఒకసారి 2016లో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో, అలాగే కానిస్టేబుల్ 16లో ఇచ్చిన ఒక ప్రశ్న మనం చూసుకోవాలి. ఎలా అంటే ఒకటి ఇచ్చాడు, చంద్రిక. ఓకేనా? రైట్. Chandrika has
ఇందాక మనం అనుకున్నప్పుడు ఏ కార్ అనుకుందాం, వెరీ సింపుల్. చంద్రిక హ్యాజ్ ఏ కార్ దట్ షీ బాట్ రీసెంట్లీ అని ఒక సెంటెన్స్ ఇచ్చేసాడు. ఇచ్చేసి దీన్ని ఏమనంటే నౌ ఫైండ్ అవుట్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ ద అబోవ్ వర్డ్. ఇక్కడ ఇచ్చిన దానికి దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయమన్నాను. చంద్రిక హ్యాజ్ ఏ కార్ దట్ షీ హ్యాస్ బాట్ రీసెంట్లీ లేదా దట్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ బై హర్ హస్బెండ్ అని ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. నౌ దీన్ని క్వశ్చన్ చేయాలి, ఇంటరాగేట్ చేయాలి. ఇంటరాగేట్ చేయాలంటే మనం ఏం వాడాలి? వెరీ సింపుల్. ఇక్కడ హ్యాజ్ అనేది హ్యాజ్ ఫామ్ ఉంది. చాలామంది అనుకుంటే ఈ హ్యావ్ హ్యాస్ నాకు తెలియదు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దీని ఇంటరాగేట్ ఫామ్ ఏంటిది? మీరు మీ నోట్బుక్లో ఆన్సర్ రాసుకోండి, అది కరెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. ఇంటరాగేట్ ఫామ్ రావాలంటే ముందు ఈ హ్యాజ్కి వచ్చినప్పుడు దీన్ని ఇంటరాగేట్ ఎట్లా చేస్తారు? దీన్ని మనం ఈ సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి పెట్టి ఇలా రాసినాం అనుకోండి, హ్యాజ్ చంద్రిక ఏ కార్ రాదు. మరి దీన్ని ఎట్లా చేస్తారు? ఏముంది సార్? డస్ పెట్టాలి. ఓకే, డస్ చంద్రిక, ఓకే, డస్ చంద్రిక హ్యాజ్ ఏ కార్. ఇది కరెక్ట్ అవుతుందా? ఇది కూడా తప్పు అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ నేర్చుకుంటే ఇది ఇక్కడ మనకు మార్కులు అనేవి పోవు. చూద్దాం. Then how do we use have in the given sentence? Then when the subject is that I, we, you, they, ఇవి ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఇంగ్లీష్లో we have to use have. Next, when the subject is in third person singulars mostly, he, she, it or any name. In this case మనం దీన్ని హ్యాజ్గా వాడాలి. ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం ఎక్కడంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యావ్ 2 hands అంటాం. హీకి ఇంగ్లీష్లో హ్యావ్ ఎన్నడూ రాదు. షీ హ్యావ్ అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏ పుస్తకాల్లో ఎక్కడ రాయబడి ఉండదు. వీటికి ఇదే వాడాలి, దీనికి ఇదే వాడాలి. నో ఛాన్స్. ఎట్టి పరిస్థితులలో కానీ ఐవియుదకి హ్యాజ్ వాడడం కానీ హీ షీ ఇట్ ఏదైనా నేమ్ వచ్చినప్పుడు హ్యావ్ వాడడం అని ఇంగ్లీష్లో జరగదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి హ్యాడ్ ఎక్కడ వాడాలి సార్? వెన్ వీ వాంట్ టెల్ అబౌట్ ఏ పాస్ట్ యాక్షన్. పాస్ట్ యాక్షన్ గురించి చెప్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మనం హ్యాడ్ వాడచ్చు. అయితే ఈ హ్యాడ్ అనేది వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ దేనికైనా హ్యాడ్ వాడచ్చు. ఎందుకంటే హ్యావ్ అండ్ హ్యాస్ దీస్ ఆర్ ద ప్రజెంట్ వర్బ్స్. దెన్ 2 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. బికాస్ ఐవి యూద హీ షీట్ మనకి సబ్జెక్టులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఐవి యూదకి హేవ్ని ఇచ్చేసి హీ షీట్లకి మనం హ్యాజ్ని డిస్ట్రిబ్యూట్ చేసినాం. తండ్రి ఆస్తి కొడుకులకు సమానంగా వంచినట్టు. అంటే ఒక తండ్రి ప్రజెంట్ అంటానికి 2 కొడుకులు ఉన్నారు, ఒకటి పేరు హ్యావ్, ఒకటి పేరు హ్యాజ్. ఇప్పుడు ఏం చేసినాం? ఈ హ్యావ్ని హ్యాజ్ గారికి సమానంగా ఉంటున్నాం. పాస్ట్ అంటే కూడా ఒకటే కొడుకు ఉన్నాడు కాబట్టి వాడికి ఉన్న ఆస్తి మొత్తం ఒక తీరు ఇచ్చేసినాం. అలా మనం ఒక చిన్న కాన్సెప్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఇంటరాగేట్ సెంటెన్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ చేయడం. ఒక సెంటెన్స్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఓకేనా మనకు అడుగుతాడు గ్రామర్లో ఎక్కువగా దీని ఇంటరాగేట్ సెంటెన్స్ ఏంది, దీని నెగిటివ్ సెంటెన్స్ ఏంది, ఇంటరాగేటివ్ నెగిటివ్ ఎలా రాస్తారని మనకు గ్రామర్లో అడుగుతుంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే వెన్ వీ హ్యావ్ దట్ హ్యావ్ ఫామ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఓకేనా ఇది వాడేటప్పుడు దీన్ని క్వశ్చన్ చేయడానికి డూ వాడాలి. ఓకేనా? మరి ఒకవేళ దీని తర్వాత V3 ఉందనుకుందాం, అంటే V3 లేకుండా ఈ డూ వాడడానికి 2 ఛాన్సులు ఉన్నాయండి. అంటే ఈ యొక్క సెంటెన్స్ అనేది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉండాలి, దీని తర్వాత మెయిన్ వర్బ్ V3 ఉండకూడదు. అలాంటి సందర్భంలో మనం దీన్ని ఇంటరాగేట్ చేయాలనుకున్నప్పుడు డూ వాడాలి. ఒకటి. నెక్స్ట్ హ్యాజ్ ఉందనుకోండి, ఇక్కడ మనం డస్ వాడాలి. మరి దీని తర్వాత ఇన్ఫినిటివ్ సెంటెన్స్ వచ్చిందనుకోండి, లేదు V3 వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు దీనిపైన మనకి ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి లెట్ వీ కెన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దే హ్యావ్ సింపుల్గా ఏం చెప్తా ఏ హౌస్ అంటాను. దే హ్యావ్ ఏ హౌస్. ఓకే. నౌ సబ్జెక్ట్ ఇస్ దే, హ్యావ్ ఈజ్ అన్ హెల్పింగ్ వర్బ్, హౌస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ ఇన్ ద కాంప్లిమెంట్ పొజిషన్ చివరిలో ఉంది. దే హ్యావ్ ఏ హౌస్, దే వారు హ్యావ్ కలిగి ఉన్నారు ఏ హౌస్, వారు ఒక హౌస్ని కలిగి ఉన్నారని గ్రామర్ మీనింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వారు ఇల్లుని కలిగి ఉన్నారా అని అనాలి, లేదా వాళ్ళకి ఇల్లు ఉందా అనాలి. మళ్ళీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ 4 ఉంటాయని అవి నేర్చుకోవాలి. నేను నెక్స్ట్ పొజిషన్లో చెప్తాను. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అవుతాయని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్గా మార్చుకొని మనకి ఎగ్జామ్లో ఇచ్చారు అనుకోండి, లేదా దీన్ని ఇంటరాగేటివ్ అని చెప్పేసి 4 సెంటెన్స్లు ఇచ్చారు. ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద సూటబుల్ ఇంటరాగేటివ్ ఫర్ ద గివెన్ వర్డ్ అన్నప్పుడు కింద ఇచ్చిన 4లో ఏది కరెక్ట్ అనేది మనం గుర్తుపట్టాలి. ఎట్లా గుర్తుపడతాం? ఫర్ ఎగ్జాంపుల్ కింద ఏమి ఇచ్చాడు? హ్యావ్ దే హౌస్, డస్ దే హ్యావ్ దే హౌస్, డూ దే హ్యావ్ దే హౌస్ ఇలా, లేదా డోంట్ దే హ్యావ్ ఏ హౌస్ ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మనం గుర్తుపట్టుకోవాలి. నన్ ఆఫ్ ద ఎబోవ్ అని కూడా ఇస్తాడు.
సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్. దీనికి మనం ఇంటరాగేట్ చేయాలంటే డూ వాడాలి. సో ఉన్న సెంటెన్స్కి ఉన్నట్టుగానే డూ పెట్టేసి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉందంటే ఇట్ బికమ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వెరీ సింపుల్. డూ ఎక్కడ వస్తుంది సార్? సబ్జెక్ట్ కంటే ముందు వస్తుంది. అప్పుడేమవుతుంది? డూ దే హ్యావ్ ఏ హౌస్, వాళ్ళకి ఇల్లు ఉందా, అట్లా సెంటెన్స్ క్వశ్చన్ ఇంకా మారిపోతుంది. లేదు సార్ ఇంటరాగేటివ్ నెగిటివ్లోకి మనం మార్చాలంటే ఇంటరాగేటివ్ ఉండాలి ప్లస్ నెగిటివ్ ఉండాలి. నెగిటివ్ అంటే ఏంటిది? నాట్ రావాలి. ఇంటరాగేటివ్ అంటే ఏంటిది? క్వశ్చన్ అవ్వాలి. కాబట్టి ఇదిగో ఇంటరాగేటివ్, ఇదిగో నెగిటివ్ రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి డోంట్ దే హ్యావ్ ఏ హౌస్, డూ దే హ్యావ్ ఏ హౌస్ అంటే వాళ్ళకి ఉందా, డోంట్ దే హ్యావ్ అంటే వాళ్ళకి లేదా అనే మీనింగ్ వస్తుంది. డూ యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, డోంట్ యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు లేవా, అట్లా మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిని ఈ రకంగా మనం క్వశ్చన్ చేసి ఇస్తాం. సరే సార్ ఇది ఓకే, డూ డజులు పెట్టినాం. మరి ఒకవేళ దే హ్యావ్ టు బై ఏ హౌస్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. దే హ్యావ్ టు బై ఏ హౌస్ అని ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? బికాస్ ఇన్ ద ఎర్లియర్ సెంటెన్స్ దే హ్యావ్ ఏ హౌస్, right? We can see have is a helping verb, work as a main verb. But here in the sentence they have to buy a car, then buy is a main verb. మరి ఇప్పుడు దీన్ని ఇంటరాగేట్ ఎలా చేయాలి? ఇలాంటి మనకి ఎగ్జామ్లో ఇస్తాడు, ఇచ్చేసేసేసి కింద ఉన్నదాన్ని ఇంటరాగేట్ చేయమంటాడు. సార్ నాకు హ్యావ్ తెలుసు కదా అంటే అందరూ తెలుసు. ఇట్లాంటి క్వశ్చన్ అన్నప్పుడు ఆన్సర్ ఎట్లా చేయాలి అది మనం తెలుసుకోవాలి. ఓకే, మరి దీనికి రూల్ ఏంటిది అంటే మనం ఇక్కడ చూసుకోవాలి. హ్యావ్ అనేది సింగులర్గా వచ్చింది, దీని తర్వాత ఎలాంటి వెర్బ్ లేదనుకున్నప్పుడు డూ అనేది మనకి ఇంటరాగేట్ చేయడానికి వాడే క్వశ్చన్, నెగటివ్ చేయడానికి వాడేది, అది అన్నిటికీ అది ఉపయోగపడుతుంది. లేదు హ్యావ్ తర్వాత టీఓ టూ పెట్టేసి V1 వచ్చేసింది, దట్స్ కాల్డ్ ఇన్ఫినిటివ్ వెర్బ్ వచ్చేసింది. ఇక్కడ కూడా సేమ్ ఇవే రూల్స్ వర్తిస్తాయి. ఓకేనా? దీనికి డూని మనం యాడ్ చేసుకుంటాం, సేమ్ అదే రూల్ వర్తిస్తుంది. అలా కాదు సార్ హ్యావ్ అనేది వచ్చింది, దీని తర్వాత V3 వచ్చింది, ఇప్పుడు దాన్ని క్వశ్చన్ ఎట్లా చేయాలి? చాలా ఈజీ. ఈ హ్యావ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక్కసారి ఐ వాంట్ రైట్ మూడు కలిపి దేని సపరేట్ రాసే ప్రయత్నం చేస్తే దీనివల్ల మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి దే హ్యావ్ ఏ కార్ అన్నాం, కార్ అనుకుందాం. నెక్స్ట్ దే హ్యావ్ టు అని అనుకొని BUY బై యాడ్ చేసి ఏ కార్ అని అన్నాం అనుకోండి, ఇదొక సెంటెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను, దే హ్యావ్ బాట్ BOUGHT బాట్ ఏ కార్ అని రాశాను అనుకోండి. స్పీడ్గా చెప్పాలి కాబట్టి స్పీడ్ రాసేసాను. ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఇంటరాగేట్ చేయాల్సి వస్తే ఎలా ఇంటరాగేట్ చేస్తాం అంటే జస్ట్ వీ కెన్ సీ దట్ హియర్ డూ ఇచ్చిన సెంటెన్స్లలో ఎక్కడైనా సరే ఇక్కడ హ్యావ్ అనేది ఉంది, దీని తర్వాత ఎలాంటి వెర్బులు లేవు. ఇక్కడ హ్యావ్ అనేది ఉన్నప్పటికీ టు బై అనేటువంటి ఇన్ఫినిటివ్ వెర్బ్ అనేది వచ్చేసింది. ఇక్కడ బాట్ అనేటువంటి V3 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు, దీన్ని ఎలా చేస్తారు చూద్దాం. బట్ వీ కెన్ థింక్ దట్ వెన్ దెర్ ఈజ్ ఓన్లీ హ్యావ్ అంటే హ్యావ్ అని కావచ్చు, హ్యాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఉన్నప్పుడు ఓకేనా, హ్యాస్కి డస్ వస్తుంది. ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ డూ. సో దట్స్ వాట్ దెన్ వెన్ వీ యూజ్ డూ ఇట్ బికమ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ దే హ్యావ్ ఏ కార్, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ చేయాలనుకోండి, ఈ సబ్జెక్ట్కి దీనికి మధ్యలో డూ నాట్ ఇక్కడ మనం పెడితే అప్పుడు ఏమవుతుంది, దే డు నాట్ హ్యావ్ ఏ కార్. ఇది నెగిటివ్ స్ట్రక్చర్. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ నేను చెప్తా, అక్కడ మనం నేర్చుకుంటాం. జస్ట్ మీకు ఐడియా కొరకు చెప్తున్నాను. నెక్స్ట్ దే హ్యావ్ టు బై ఏ కార్ అన్నాం. ఇక్కడ ఏముంది, 2 and V3 ఉంది, 2 and V1 ఉంది, 2 and V1 ఇన్ఫినిటీ ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా సేమ్ రూల్ డూవే పెడతాం. మళ్ళీ డూ దే హ్యావ్ టు బై ఏ కార్, డోంట్ దే హ్యావ్ టు బై ఏ కార్, దే డు నాట్ హ్యావ్ టు బై ఏ కార్, అలా మనం మాట్లాడవచ్చు. సేమ్ ఇవే రూల్స్ వర్తిస్తాయి V1 ఉన్నప్పుడు. అలా కాదు సార్, మరి V3 ఉంది కదా, దే హ్యావ్ బాట్ ఏ కార్, దీన్ని ఇంటరాగేట్ ఎలా చేస్తారు సార్? మరి ఇక్కడ డూ పెట్టినాం అనుకోండి, ఓకేనా, డూ దే హ్యావ్ బాట్ ఏ కార్ అని వస్తుందా? రాదు. ఎందుకంటే హియర్ హ్యావ్ ఈజ్ నాట్ ఎన్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఈజ్ నాట్ ఎన్ మెయిన్ వర్బ్, ఇట్ వర్క్స్ యాజ్ ఎన్ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే దీని పక్కన ఆల్రెడీ బాట్ అనే మెయిన్ వర్బ్ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో దీన్ని ఇంటరాగేట్ చేయాలంటే హ్యావ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టేసేయాలి. ఇలా అప్పుడేమవుతుంది, హ్యావ్ దే బాట్ ఏ కార్. ఇలా మనకు ఎగ్జామ్లో ఎలా అడిగితే అలా చేయాలి. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమి ఇస్తాడండి, వెరీ సింపుల్, హ్యావ్ దే బాట్ ఏ కార్ అని ఇచ్చేసి నౌ యూ కెన్ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ సింపుల్ సెంటెన్స్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఉన్నదంటే ఏంటి మనకి, దీన్ని ఆ సింపుల్ సెంటెన్స్ అఫర్మేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్లోకి మార్చమంటాడు. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది, డిక్లరేటివ్ అంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం నేర్చుకుందాం.
ఇప్పుడు దీన్ని సింపుల్ సెంటెన్స్లోకి మార్చమని అన్నప్పుడు ఈ హ్యావ్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటాం. లేదు ఇలా ఇచ్చేసాడు, దెన్ హ్యావ్ దే బాట్ ఏ కార్ అనేదాన్ని నౌ యూ కెన్ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్ అని అన్నాడు అనుకోండి. లేదా కింద ఇచ్చిన 4 సెంటెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఇంటరాగేట్ చేయాలి. ఇంటరాగేట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటరాగేట్ అంటే ఇది ఆల్రెడీ ఇంటరాగేట్ నెగిటివ్లో తీసుకెళ్ళమని అనుకోండి. ఆల్రెడీ క్వశ్చన్ ఇంటరాగేటివ్ ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్లో తీసుకెళ్ళమని అనుకోండి. నెగిటివ్లో తీసుకెళ్ళమంటే ఏం చేయాలండి? సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి, హెల్పింగ్ వర్బ్కి దెన్ వీ హ్యావ్ టు యాడ్ నాట్. అలా మనం హ్యావ్ ఫామ్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇందులో ఒక హ్యావ్ గురించి చెప్తూ పోతేనే ఒక 4-5 గంటలు చెప్పచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో ఇదే దాంట్లో హ్యావ్తో పాటు హ్యాజ్ ఎలా ఉంటుంది, అసలు హ్యాజ్ ఫామ్ అంటే ఏంటిది, హ్యాజ్ ఫామ్ని మనం ఏ రకంగా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఈ వీడియో ఒక టైం అయిపోయింది కాబట్టి లెట్ వీ కెన్ సీ ద నెక్స్ట్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.